క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే ఈ మంచి అవకాశం కొరకై మనము అందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం. మన జీవితంలో మన గురించి కానీ ఇతరులను గురించి కానీ కొన్నిసార్లు మనము ఈ మాట వాడుతూ ఉంటాం. అదేంటంటే వీళ్ళు పనికిరారు, లేదా నేను పనికిరాను, నేను వ్యర్థుడను అని మన గురించి మనం కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా మన జీవితం వైపు చూసుకుంటే మన జీవితం కూడా దానికి సరిపోతుంది. ఇతరులు మనలను ఆ మాట అనడానికి మన యొక్క ప్రవర్తనకు సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడు సృష్టించింది ఏది ఈ సృష్టిలో పనికిరానిది లేదు. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఏదో ఒక దశలో ప్రయోజనకరమే. ప్రతి ఒక్కటి దాని పరిధిలో ప్రయోజనకరమే. ఏ ఒక్కరూ కూడా ఇది వ్యర్థమని ఒక దాని గురించి చెప్పడానికి లేదు. ఒకవేళ ఎవరైనా ఒక అంశాన్ని గురించి ఇది వ్యర్థమని చెప్పినా అది ఆ వ్యక్తి యొక్క దృష్టికి, ఆ వ్యక్తి ఆలోచనకు, ఆ వ్యక్తి చేసే పనికి అది పనికిరాదు. అంతేకాని అది సృష్టిలో ఇక ఏ పనికిరాదని భావం అయితే కాదు. అయితే మరి మన జీవితంలో మనము మన గురించి ఇలా భావించుకోవటానికి, ఇతరులు మన గురించి ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. మనము పనికొచ్చే వారమే, ఉపయోగపడేటువంటి వారమే. కానీ ప్రస్తుతానికి వారు మన జీవితాన్ని గురించి విశ్లేషించినట్టుగానే మనం మన వైపు చూసుకున్నప్పుడు మనకు అనిపిస్తున్నట్టుగానే మనము పనికిరాని స్థితిలో, నిర్జీవమైన స్థితిలో, వ్యర్థమైన స్థితిలో ఉన్నాం. అలా ఉండటానికి కారణం ఏంటి? ఒక్కొక్కరు వ్యక్తి జీవితంలో ఒక్కొక్క అంశం కారణం. కొన్నిసార్లు ఒక విషయాన్ని గమనించండి. ఒక మంచి వస్తువు ఒక చోట పెట్టబడింది అనుకుందాం. ఆ మంచి వస్తువు మీద చాలా దుప్పట్లు పరవబడి ఉంటే, చాలా బెడ్షీట్లు కప్పబడి ఉంటే ఆ మంచి వస్తువు మనకు ప్రయోజనకరం అవుతుందా? లేదు. ఆ మంచి వస్తువు మనకు ఎప్పుడు ప్రయోజనకరం అవుతుందంటే దాని మీద ఎన్ని దుప్పట్లు పెట్టబడి ఉన్నాయో, ఎన్ని బెడ్షీట్లు కప్పబడి ఉన్నవో వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మనము తొలగిస్తే తప్పితే అది మనకు ప్రయోజనకరము కాలేదు. అంటే ప్రయోజనకరమైన వస్తువే, కానీ మరుగున ఉండిపోయింది, అది అడుగున ఉండిపోయింది. ఇంకా చెప్పాలంటే అది అలాగే మరుగున ఉండిపోతే దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనము లేదు. మన జీవితం వైపు మనం చూసుకుంటే మనందరి పరిస్థితి కూడా, మనలో కొంతమంది పరిస్థితికి ఇది సరిపోతుంది. మనము మన జీవితంలో ప్రయోజనకరమైన వారమే, కానీ మరుగున ఉండిపోయాం. మనలో ఎన్నో తలాంతులు ఉన్నాయి. ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తున్నటువంటి వారందరికంటే కూడా మనలో ఎన్నో తలాంతులు ఉన్నాయి. క్రికెట్ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రంగాన్ని మనం తీసుకున్నా గొప్ప గొప్ప వ్యక్తులని ఎవరినైతే మనం కొనియాడుతున్నామో, గొప్పగా మాట్లాడుతున్నామో వారిలో ఎవరికి మనము తీసిపోం. కానీ మనం వారు అలా ఉండటానికి ఖచ్చితంగా ఓ కారణం ఉంది. మన జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మనము వేసిన కొన్ని అడుగులు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానమే దానికి కారణం. మనలో తలాంతు ఉన్నప్పటికీ, మనలో సామర్థ్యం ఉన్నప్పటికీ, మనలో జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని మనం ఏం చేసామంటే మరుగున పెట్టాం. దాన్ని మనము పదును పెట్టుకోలేదు. దానికి అది ముడి సరుకుగానే మనం దాన్ని ఉండనిచ్చాము. కానీ దాన్ని వెలికి తీసే ప్రయత్నము, దాన్ని ఒక మంచి రూపంలోనికి తీసుకొచ్చుకునే ప్రయత్నము చేయలేకపోయాము, లేదా చేయడంలో విఫలమయ్యాము. ఆ విషయంలో ఆసక్తి చూపలేదు అని చెప్పొచ్చు. అయితే ఎందుకు మనం చేయలేకపోయాం, ఎందుకు మనం ఆ విషయంలో విఫలమయ్యాం అని అంటే మన పైన ఎన్నో భారాలు పెట్టబడి ఉన్నాయి, లేదా మనమే వాటి కిందకు వెళ్ళిపోయాం. వాటిని మన మీద మనమే మోసుకుంటూ ఉన్నాం. ఎన్నో దుప్పట్లు మన మీద కప్పబడినట్లు, ఎన్నో వస్త్రాలు మన మీద కప్పబడ్డట్లు మన మీద అవి కప్పబడ్డాయి. వాటిని బట్టి మనము మరుగున ఉండిపోయాం. అయితే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని ఈ విధంగా మరుగున
ఉంచడానికి లేదా మరుగున ఉండిపోవటానికి కారణము ఏంటనుకుంటున్నారు? ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క కారణమై ఉన్నది. ఉదాహరణకి కొంతమంది జీవితంలో వారు మరుగున ఉండిపోవటానికి కారణం వారి సోమరితనం. ఇంకొంతమంది జీవితంలో వారు మరుగున ఉండిపోవటానికి కారణం ఐహిక విచారాలు. ఇంకొంతమంది జీవితంలో వారు మరుగున ఉండిపోవటానికి కారణం దురాశలు. ఇంకొంతమంది జీవితంలో వారు మరుగున ఉండిపోవటానికి కారణం తప్పు దిద్దుకోలేకపోవడం. ఇంకొంతమంది జీవితంలో వారు మరుగున ఉండిపోవటానికి కారణం పాపమో ఇంకొకటో ఏదో వారి జీవితాన్ని మరుగున ఉంచేసింది. అయితే మీకందరికీ ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక శుభవార్త మీ ఎదుట పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ భూగ్రహము, ఈ భూమి ఎలా ఏర్పడింది అని అంటే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తూ ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని ఒక మాట ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే కిందకి మనం చదువుతూ వస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని దేవుడు ఏర్పరిచే సమయంలో భూమిని వెలికి తీయడానికి దేవుడు మొదట చీకటిని, ఆ తర్వాత అగాధ జలమును ఆయన భూమి పైనుండి తొలగించడానికి. అంటే మనకి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అగాధ జలముల క్రింద భూమి ఉంది. అగాధ జలముల క్రింద భూమి ఉంది. అగాధ జలముల క్రింద ఉన్నటువంటి భూమిని దేవుడు వెలికి తీసే క్రమంలో మొదటగా చీకటిని తొలగించాడు. రెండవదిగా ఆయన జలములను వేరుపరిచాడు. జలముల మధ్య ఆరిన నేల కనబడునుగాక అని పలికి భూమిని వెలికి తీసుకొచ్చి ఈరోజు ఈ విధంగా మనకు ప్రయోజనకరంగా దాన్ని మార్చినవాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు భూమి విషయంలో ఈ కార్యం చేసిన దేవుడు ఈరోజు మనందరి విషయంలో ఈ కార్యం చేయగలడు. మన జీవితాల్లో మన జీవితం ఈ విధంగా మరుగున పడిపోవటానికి ఏది కారణమైందో మనం విశ్లేషించుకొని, ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది ఈ మాట చెప్పొచ్చేమో, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయిందో నాకు కూడా తెలుసు, నేను ఇలా ఎందుకు మరుగున ఉండిపోయానో నాకు కూడా తెలుసు, ఈ కారణాల్లో ఏదో ఒక కారణం నాలోనూ ఉంది, లేదా ఇది కాకుండా వేరే కారణం ఉంది, ఆ కారణాన్ని బట్టి నా జీవితం ఇలా ఉంది అని మీరు నాతో ఏకీభవిస్తూ నాకు కూడా ఈ విషయం తెలుసు అని చెప్పేవారుగా ఉండొచ్చు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ, ఈ కారణం తెలిసినప్పటికీ మరి ఎందుకు వెలుగులోకి రాలేకపోయారు అని అంటే, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే దాన్ని గెలవలేకపోవడం, దాన్ని జయించలేకపోవడం, దాన్ని అధిగమించలేకపోవడం. దాన్ని అధిగమించగలిగితే, దాన్ని గెలవగలిగితే ఖచ్చితంగా మనం ప్రయోజనకరమైన స్థితిలో ఉంటాం. మరుగున పడి ఉండాల్సినటువంటి అవసరము లేదు. అయితే మనం వెలుగులోకి రాలేకపోవడానికి, మనలో ఉన్న తలాంతులు ప్రయోజనకరము కాలేకపోవటానికి బహుశా ఈ అంశాలు కారణమైతే, ఇదేనో మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనకు సహాయకుడైన దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో మనం స్ట్రగుల్ అవుతున్నా, ఏ విషయంలో మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అది మానసికమైన, శారీరకమైన, ఆత్మీయమైన ఏదైనా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరణు కోరితే, ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా అని ఆయనను మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. మన జీవితంలో మనము అధిగమించలేకపోయినది, మనము మన యొక్క స్వయం శక్తి ద్వారా అధిగమించలేకపోయినది, సంకల్ప బలము ద్వారా అధిగమించలేకపోయినది, దేవుడు తన ఆత్మ ద్వారా అధిగమించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయనపై మనం ఆధారపడుతూ, ప్రభువా ఇది నా జీవితంలో బలహీనతగా ఉండిపోయింది, ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ బలహీనతతో పోరాడుతున్నాను, ఈ బలహీనతే నా చదువు పాడవటానికి కారణం, ఈ బలహీనతే నేను ఉద్యోగంలో సరిగా ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణం, ఈ బలహీనతే నా కుటుంబం విచ్ఛిన్నం అవటానికి కారణం, ఈ బలహీనతే నేను ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మిగిలిపోవటానికి కారణం అని మీ బలహీనత మీరు గుర్తిస్తూ, ఆ బలహీనతను ప్రభు పాదాల చెంత పెడుతూ, అయ్యా ఈ బలహీనతను నేను అధిగమించటానికి నాకు సహాయం చేయమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఆ బలహీనతను మనము అధిగమించగలుగునట్లు కృప చూపుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతతో ఈరోజు కానీ ఇంతకు ముందు కానీ బాధపడిన వారే. ఈరోజు విజయ తీరాలను చేరిన అనేక మంది వారు ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ వచ్చారు. వారి జీవితంలో కూడా ఇలాంటివి ఉంటే వాటిని అధిగమించి ఈ స్థాయిలో వారు ఉండగలిగారు.
మనం కూడా మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలంటే ఇది అనివార్యం. ఈ స్థాయిని మనం దాటితే తప్ప, ఈ అడ్డంకిని మనం దాటితే తప్ప, దీన్ని దాటి ముందుకు వెళ్తే తప్ప మరొక ప్రపంచాన్ని చూడలేం. దీన్ని దాటి ముందుకు వెళ్తే తప్ప ప్రయోజనకరమైన స్థితిలో ఉండలేం. మీ జీవితాన్ని గురించి ఆలోచన చేసుకోండి. మీరు ఒకప్పుడు బాగా చదివేవారే, కానీ ఇప్పుడేమైంది? సరిగ్గా చదవలేకపోతున్నారు కదా. మీరు ఒకప్పుడు క్లాస్ ఫస్ట్, కానీ ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఎందుకు ఉండిపోయాయి? మీ జీవితంలో ఎందుకు మీరు ఈ విధంగా మారిపోయారు? కారణం నేను మొదట్లో ప్రస్తావించిన అంశాలు. ఏదేమైనా గడిచిన కాలాన్ని మనం మార్చలేం, కానీ ఇప్పటి కాలంలో ఈ దినాన్న మనం చేయగలిగింది, మనకు సహాయం చేయగలిగిన దేవుని పాదాలు పట్టుకోవటమే, ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడమే. ప్రతిదినము ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదువుకోండి, మీ బలహీనతను ప్రతిరోజు దేవుని సన్నిధిలో అప్పగించండి, సహాయం చేయమని ఆయన అడగండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులన్నిటినీ, ఈ బలహీనతలన్నిటినీ అధిగమించి గొప్ప విజయాన్ని మీరు చేరుకోగలిగినట్లు ప్రభు మీ కృప చూపుతాడు. ఈ మాటలందు మీరు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో నాతో పాటు ఓ చిన్న విన్నపము చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీవు మమ్మలను ప్రయోజనకరంగా చేయగల దేవుడు. గతంలో నిష్ప్రయోజనమైన స్థితిలో మరుగున ఉన్నటువంటి ఈ భూమిని ఈరోజు మాకు ఈ విధంగా ప్రయోజనకరంగా ఎలా చేసావో మా జీవితాన్ని కూడా అలాగే మార్చుటకు సమర్థుడివై ఉన్నావు. మేము ఈ మాటను విశ్వసిస్తూ ఉన్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఎన్నటెన్నటికీ మారని దేవుడు. మా జీవితాల్లో మేము నీ యందు విశ్వాసం ఉంచి కొనసాగుతూ మా బలహీనతలు నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. ఏ బలహీనతలు మమ్మలను నిష్ప్రయోజకులుగా మార్చేసాయో, ఏ బలహీనతలు మేము మరుగున ఉండిపోయేటట్టు చేశాయో, ఏ బలహీనతలు మేము పడి ఉన్న స్థితి నుండి పైకి లేవనివ్వకుండా చేస్తూ ఉన్నాయో, వాటన్నిటినీ అధిగమించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాటిల్లో ప్రభువా మేము మునిగి తేలుతూ ఇప్పటి వరకు మా జీవితాన్ని నిష్ప్రయోజనంగా మార్చుకున్నాం. అవి మా మీద కప్పబడిన విధానాన్ని బట్టి మేము పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నాం. ఇది నన్ను మరలా నీ వైపు చూస్తూ ఉన్నాం. నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. నీ కృప చూపి మేము గతములో ఏది జయించలేకపోయామో, గతములో ఏ రీతిగా ముందుకు వెళ్ళలేకపోయామో ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి, సమస్తాన్ని జయించటానికి నీ కృప మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఈ దినదేవులు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మీకు తోడై ఉండి మీ బలహీనతలన్నింటినీ అధిగమించి గొప్ప విజయాన్ని మీ జీవితంలో చూడగలిగినట్లు సహాయం చేయనుగాక. ఆమెన్.